భార్యాభర్తలు గొడవ పడ్డం మనం తరచూ వింటూనే ఉంటాం. అలానే శివపార్వతులు కూడా గొడవ పడ్డారని, వాళ్ళిద్దరిని కలిపింది నంది అని మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఇంట్రెస్టింగ్ కథని జస్ట్ 1 minute లో మీ ముందు పెడతాను. లాస్ట్ వరకు చూసి తరచూ గొడవలు పడే భార్యాభర్తలకి ఈ వీడియో షేర్ చేయండి. స్టోరీ ఏంటంటే, శివుడు పార్వతీమాతకి వేదాల్ని నేర్పిస్తున్న సమయంలో పార్వతీమాత ఒక ఫోకస్ కోల్పోయింది. ఇది గమనించిన శివుడికి చాలా కోపం వచ్చి పార్వతీదేవికి ఒక శాపం పెట్టాడు. ఆ శాపం ప్రకారం పార్వతీమాత భూమిపై మనిషిలా జన్మించి తపస్సు ద్వారా మాత్రమే తిరిగి మళ్ళీ శివుణ్ణి చేరాల్సి ఉంటుంది. అందుకనే పార్వతీదేవి భూమిపై మత్స్యకారిగా జన్మిస్తుంది. అక్కడి ట్రైబ్ లీడర్ కూతురుగా పెరుగుతుంది. కొంతకాలం గడిచేసరికి శివుడికి పార్వతీమాత లేని లోటు అర్థమవుతుంది. వెంటనే ఆమెని కలవాలనుకుంటాడు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే, మత్స్యకారిగా పుట్టిన పార్వతీమాతని మత్స్యకారుడు మాత్రమే వివాహం చేసుకోవాలి. ఇక్కడే సీన్ లోకి నంది ఎంటర్ అవుతుంది. అప్పుడు నంది సముద్రంలో ఒక పెద్ద సొరచాపలాగా మారి సముద్రం అంతా నానా రచ్చ చేస్తాడు. మత్స్యకారులందరికీ ఇది ఒక ఛాలెంజ్ సిచ్యువేషన్ లా అయిపోతుంది. ఇదంతా గమనించిన మత్స్యకారుల ట్రైబ్ లీడర్ ఎవరైతే ఆ షార్క్ ని పట్టుకుంటారో వాళ్ళకి తన కూతురునిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. అప్పుడు శివుడు మత్స్యకారుల్లా అవతారం ఎత్తి వెంటనే ఆ షార్క్ ని పట్టేసుకుంటాడు. దీంతో ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. మళ్ళీ శివుడు పార్వతులు ఒకటైపోతారు. అందుకే ఈ లోకంలో గొప్ప ప్రేమ ఎవరిదైనా ఉంది అని అంటే శివ పార్వతుల ప్రేమ అంటారు. మీరేమంటారో కామెంట్స్ లో చెప్పండి. అలానే ఈ 1 minute లో 1 కథ నచ్చితే నెక్స్ట్ కథని మిస్ అవ్వకండి.